హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేంద్ర బ్లాగ్స్. ఆల్రెడీ దగ్గర ఒక 1 వీక్ ఏమో అవుతుంది మనం వీడియో షూట్ అయ్యాక. ఈ రోజు వచ్చేసి ఒక ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. అదేంటిదంటే ఇక్కడ వచ్చేసి మనకు హాఫ్ కేజీ కేక్ అయితే ఉంది. సో ఈ రోజు వచ్చేసి ఈ కేక్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. గైస్ ఈ కేక్ ని ఎట్లా తినబోతున్నాం అంటే డ్యూ అయితే తినబోతున్నాం. ఇద్దరు కలిసి ఒక హాఫ్ కేజీ కేక్ ని ఎంతసేపట్లో తింటారు అనేది ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని లైక్ అయితే వేసుకోండి. ఛానల్ లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్ ఈ కేక్ వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇది ఇంత ముందుగా చెప్పినాయి కదా డ్యూ తింటున్నాం అని. డ్యూ అంటే ఎవరో అని మీకు తెలవాలి కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ వచ్చేసి స్పిన్ ద వీల్ అయితే వేద్దాం. దీంట్లో వచ్చేసి మాయ లేదు, మర్మం లేదు. ముందుగా మన హర్మన పదంగా తిరిగి అభిగాడు వీడికే ఉంటది బాగా. మళ్ళీ ఏమైనా గ్యామ్లింగ్ చేస్తున్నాం అంటాడు. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒకళ్ళనైతే పిక్ చేస్తుంది. ఆ పిక్ చేసిన పర్సన్ వచ్చేసి వాళ్ళ టీం ఎవరైనా ఒకళ్ళు ఓరుకోవచ్చు. ముగ్గురం ఉండగా ముగ్గురులో వాడు ఎవరైనా ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. దాన్నా ఇక ఒక్కడు నువ్వు కోరుకున్నావు అంటే మిగిలిన మేము ఇద్దరమే ఉంటాం. అట్లా రెడీ? ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం. కనబడుతుందా? ఎవరిని పిక్ చేస్తా వాళ్ళని చూపిస్తుంది. వాడే కోరుకుంటుంది. కుమార్ కోరుకో, నా కోరుకో నీ ఇష్టం. అభిగాడా ఓకే గైస్, ఈ ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ అవుతారంటే అభి కుమార్ అయితే పార్టిసిపేట్ కన్ఫ్యూజన్ నేను కన్ఫ్యూజ్ అయినా. ఓకే ఈ ఛాలెంజ్ వచ్చేసి వీళ్ళిద్దరు టీం అవుతుంటారు. ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ తెలుసుకుందాం. మళ్ళా చేద్దాం. సెకండ్ ఫస్ట్ సెకండ్ నీకు వచ్చింది సెకండ్. అర్థమైందా? గాస్ ఇప్పుడు వచ్చేసి మన కేక్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందుగా మన టైమర్ వచ్చేసి ఇలా స్టార్ట్ చేద్దాం. వీళ్ళకి వచ్చేసి ఎంత టైం ఇద్దాం? 10 నిమిషాలు. 10 నిమిషాలు కాదు, 5 నిమిషాలు తింటాం. 5 నిమిషాలా? 5 నిమిషాలు టైం మేడమా? గాస్ ఈ ఈటింగ్ ఛాలెంజ్ లో ఒక ట్విస్ట్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటిదంటే నేను ఇంట్రోలో అయితే చెప్పలేదు. ఆ ట్విస్ట్ వచ్చేసి ఏంటిదంటే ఇక్కడ కనబడుతుంది కదా చెట్టు, ఈ చెట్టు మీదకి ఊడలు పట్టుకొని ఎక్కాలి. ఎవరైతే ఓడిపోతారో ఒక్కడే, ఇప్పుడు ఒక టీంలో ఒకరైతే ఓడిపోతారు కదా, ఓడిపోయిన టీంలోకి ఏంచాలి ఒకళ్ళు వచ్చేసి ఈ ఊడలు పట్టుకొని మీదకి ఎక్కి ఒక ప్లేస్ చెప్తాం. ఆ ప్లేస్ దగ్గరికి పోయి అక్కడ ముట్టుకొని మళ్ళీ కింద దిగాలి సేఫ్ గా. అంటే ఓడిపోతారని ఫిక్స్ అయిపోయారు అన్నట్టు మీరు. ఎందుకు ఓడిపోతాం? గెలుస్తాం మనం. సో నాకు తెలిసి గసి ఈటింగ్ ఛానల్ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అయితే మీరు ఫస్ట్ కామెంట్ అయితే వేయరి. 101% అయితే నేను చెప్తున్నా వీళ్ళే ఓడిపోతారు. చూద్దాం. సో ప్రతి ఛాలెంజ్ లా టైం కాడ గ్యామ్లింగ్ ఎత్తున్నాం అనేది చెప్పిండు. అందుకోసం ఈరోజు పెద్ద టైం అయితే పట్టుకొచ్చిన. దీంట్లో ఏ గ్యామ్లింగ్ ఉండదు, మొత్తం A to Z మొత్తం కనబడుతుంది. ఇలా నేను ఏమన్నా వచ్చినా కనబడుతుంది. ఇప్పుడు మీకు సంబంధించిన 5 నిమిషాల టైం వచ్చేసి స్టార్ట్ అయితే చేస్తా. రెడీ? 1 2 3 స్టార్ట్ అయింది. సో మీరు ఎట్లన్నా తినొచ్చు, మొత్తం తినాలి. కింద పడితే మాత్రం అది వేసుకొని తినాలి. టైం వేస్ట్ అవుతుంది. చక్కగు కింద పడద్దు. కింద పడితే నువ్వు ఏముంది తీసుకొని అది ఏది ఎట్లా ఉంటుంది దొర్రా. పొద్దుగాలు ఏం రాలేదురా అన్నం ఇంటికాడ ఓడిపిచ్చంబే. అరే నిమిషం కాకముందుకే తిన్నారా సగానికి ఎక్కువ. మెల్ల తిన్నారు. టైం కనబడద్దురా. చేతులు పెట్టే తింటారు. మీరు కాళ్ళతో తింటారు కదా. వీళ్ళకు ఫోర్క్ తో తినేది పెట్టేది ఉండరా ఛాలెంజ్ లా. కట్ చేసుకొని ఫోర్క్ తో తినాలి. కాకనే పోతుండేది మొత్తం. అది ఎట్లా ఉంటుంది గుడ్డు గ్లాడ్డుకు తేడా లేకుండా తింటారు కేక్. ఇక అంతా నాకాల టేబుల్ మీద వాడేసినట్టుగా. ఏమన్నారు డాపిక్తావా? పాపం మనకి పిప్పన్లు ఉన్నాయి. ఈ స్వీట్ ఐటమ్స్ ఏమన్నా తిన్నాం అనుకో రాత్రి దడ పట్టుకొని వండుకుంటాడు. నీ పని అయినట్టు అభి
బ్రెడ్ మంచిగా ఉంది. బ్రెడ్ తెస్తే అయిపోరా ఇది కాకుండా పోతలేదా తట్టుకుంటుంది కదా. కానీ గైస్ ఇప్పటికి వచ్చేసి 3 minutes అయితే కంప్లీట్ అయింది. ఇంకా 2 minutes అయితే బాకీ ఉంది. మీరు 2 minutes బాకీ ఉంది. 2 minutes. బ్రెడ్ మంచిగా కదా. ఇప్పటి వరకు వచ్చేసి వీళ్ళు 70% అయితే కంప్లీట్ చేశారు. ఇంకా 30% ఉంది అంతే. టైం అంతే అయింది. టైం ఏం చూస్తుర్రా? 1 నిమిషం అయితే తినరా. నేను తిన్నా తినరా కొంచెం 2 సెకండ్లు ఓడిపోక అసలుకే నమ్మదు. నేను మాయన అవసరం లేదా అంత తినాలి. తినాలి కింద వాడేసిన అంత తినాలి. ఇక అయిపోయిందిరా దగ్గర పడ్డది. అవు ఇది అంతా తినాలి. ఇది ఉంది ఓకే చేతిలో అభ్యాసం చేస్తే ఉన్నది. సో గాయ్స్ ఇప్పటిదాకా మన వాళ్ళు వచ్చేసి 1 minute 58 seconds అంటే 2 minutes అనుకోండి. అంటే 3 minutes లో వీళ్ళు వచ్చేసి ఒక 1/2 kg కేక్ ని అయితే కంప్లీట్ చేసారు. ఎట్లా అనిపించిందా? మంచిగా ఉంది. కమోనా ఇంకో అర్ధ కిలో తింటారా? నష్టం. కేజీ అనుకుంటే ఇంకా అసలుగా పోకపోదు తెలుసా. ఇక మేము ఫస్ట్ కేజీ అనుకున్నాం. బట్ ఇక తినకపోతే వేస్ట్ అవుతుంది అని 1/2 kg తెచ్చుకున్నాం. కొంచెం తింటే మంచిగా ఉంటుంది టేస్ట్. మరి గింత తింటే ఎట్లుంది ఆగమన్నట్టు. అరే టేస్ట్ ఎట్లుంది ఎప్పుడు చెప్పలేరా? మస్తు ఉందా? ఇంకొక 1/2 kg తీసుకొద్దామా? మీరు కిలో తినరు కావాలంటే. మేము తిన్నా మీరు ఓడిపోతారు. అరే మేము కిలో తిన్నామనుకో మీరు ఓడిపోయినట్టే కదరా. మీకు కిలో తింటే మీరు ఓడిపోయినట్టే. 3 నిమిషాల తింటే గెలిచినట్టు. తింటే పక్కా తింటే ఏమన్నా ఉండాలి మరి. అది పెట్టినా రివెంచాలి అదే. ఇక రివెంచాలి. హాఫ్ కెమెరా ఏం లేదు. దొరటి థమ్సా తెప్పితావా? లంగున్నాడు గాయస్ వీడు. సో ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ వచ్చేసి వీడు 3 minutes లో అయితే కంప్లీట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో మేము ఇద్దరం అయితే పార్టిసిపేట్ అవుతాం. వీళ్ళకన్నా ఇంకా తక్కువ టైంలో తిని వీళ్ళని మరిసెట్ ఎక్కిద్దాం. గాయస్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ప్లేస్ లో నేను టైసన్ గారు అయితే పార్టిసిపేట్ అవుతున్నాం. వీళ్ళు వచ్చేసి 3 minutes 2 seconds అయితే కంప్లీట్ చేసారు కదా. ఇప్పుడు వచ్చేసి మేము 2 minutes లోపే ఖతం చేద్దాం అని అయితే ప్లానింగ్ చేసుకున్నాం. చూద్దాం ఎట్లయితే ఏం కథ అని. 5 నిమిషాలకు సంబంధించిన టైం వచ్చేసి వాడు స్టార్ట్ అవుతాడు. రెడీ స్టార్ట్ చేస్తాడు. నువ్వు కడే నీకు రెడీ ఉంటా కడే. అదే 4 ముక్కలే బాయ్యకు మొత్తం కింద రసం కింద వాట హెల్మెట్ గోడగప్ప ఇక మింగుతాడు. ఒక్క నిమిషంలో పడుతున్నా తెలిసి ఏం తినుర్రా. ఏడాకి ముక్క కడుపు నిండుతుంది. చాలా అవుతారు సరే కోదరా ముచ్చనే లేదండి. టేస్ట్ ఎట్టుంది బ్రో? నోరుతో చెప్పు బంపర్ మే జంపర్ జంపర్ మే బంపర్ దిల్ పసంద్ నిలిపోతుందట. ఏం తినుర్రా? అదే కేక్ రా బాబు. అన్నం కాదు పులిగారు అన్నం అనుకున్నా. వీళ్ళు అన్నం తినడు తింటుడు కాదు. తీసుకొచ్చి అందరికి ఉడ్డుకు లడ్డుకు తేడా తెలుస్తలేదు వీళ్ళకి. అమ్మా పాట పాడరుగా. పాడతారు ఉత్తు అని కూడా. ఎక్దమ్ షర్ట్ మనం అప్పటికే అనుకున్న వీళ్ళు కావాల్సుకొని మనం గ్యామ్లింగ్ చేస్తారు కదా. మళ్ళీ మంచి కేక్ పట్టుకోవచ్చు. మొత్తం క్రీమ్ ఉంది. టైం అయితే 3 minutes మీద రెడీ. 3 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. 3 నిమిషాల 10 seconds అయ్యింది.
అది ఏమున్నది కింద లిఖితు మొత్తం ఏది ఉన్నది. మనం ఎన్ని నిమిషాలు తిన్నాం? ఇంకో కేక్ పెట్టినా తింటారు వాడు అట్లా. మనం ఎన్ని నిమిషాలు తిన్నాం? చేతులకు అవన్నీ అన్ని కాదు లిఖితాన్ని చేతులకు నీ చేతులకు టేబుల్ మీద టేబుల్ మీద అంత సుక్కలు కూడా తీసారు. బ్రో క్రీమ్ అట్లా ఉంది రే బ్లూ కలర్ ఏది అది బ్లూ కలర్ కేక్ కి తీసుకురా మీ అట్ట పట్టుకురా. అరే మన అట్టే ఉందిరా 20 సెకండ్లు తిన్నాం కదా. 2 నిమిషాలు 2 నిమిషాలు నర్ర తిన్నా వాళ్ళు 3 నిమిషాలు తిన్నారు. మాకు 20 సెకండ్లు తేడా. 20 సెకండ్ల తేడాతోని సెట్ ఎక్కబోతున్నా అవి మనకి ఏం చెప్పారు వీళ్ళు? గ్యాస్ ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ మేమే అయితే వచ్చినాం. 2 నిమిషాల 20 సెకండ్ల కంప్లీట్ అయితే చేసినాం. మన జింగిరియాలు వచ్చేసి 3 నిమిషాలు పట్టింది కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళే రివెంజ్ ఛాలెంజ్ లా ఈ సెట్ అయితే ఎక్కబోతురు. అబ్బా వీళ్ళని ఓడగొడితే ఆ కిక్కే వేర్రా వేరే లెవెల్. కూడా ఉన్నారు. ఇది కూడా కరెక్ట్. నేను పొద్దున నుంచి అనమే తినలే. నేను తిన్నా వాడు ఇంకో కేక్ పెట్టినా తింటాడు. వాడు ఇంకో కేక్ పెట్టినా తింటాడు. కానీ మధ్యలో అంతేటో అనిపించింది నాకు. బూతులు చూడరా కమ్మ ఉందా ముక్కు గంట పొడి అయినా మొన్న లేదు అంతగా కేక్ అంటే సో గైస్ మన కేక్ ఈటింగ్ ఛాలెంజ్ లా ఓడిపోయి చెట్టు ఎక్కబోతున్న ఇద్దరు యువకులు వచ్చేసి వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరు ఇట్లా ఒకరికైతే ఎక్స్క్యూజ్ ఉంటది, ఎవరన్నా ఒకరు ఎక్కొచ్చు. అది వాళ్ళే డిసిజన్. అది నాకు సంబంధం లేదు. కుమార్ అయితే ఎక్కుతాడు ఇప్పుడు. మాటలు అభినయ్ కుమార్ అయితే ఎక్కుతాడు ఇప్పుడు. ఎవరో ఒకరు డిసైడ్ అయినా నాకు ఎప్పుడు కుమార్ ఎక్కుతాడు. క్లాప్స్ నాకు సంబంధం లేదు. ఒప్పుకున్నాడు అంతే పని. ఈవెంట్ ఛాలెంజ్ ఎట్లుండబోతుందంటే ఇక్కడ కనబడుతున్నాయి కదా 2. సో వీటిని పట్టుకొని క్లైమ్ చేసి అక్కడ కనబడుతుంది కదా పెద్ద మండ, ఆ మండని టచ్ చేసి కిందికైతే దిగాలి. ఇదే వాళ్ళకి రివెంజ్ ఛాలెంజ్. దీంట్లో వచ్చేసి మన అభిగాడు ఎక్కుతాడంట. ఇప్పుడే ట్రయల్ చేసిండు. నువ్వు మా టీమ్ లోకి రావద్దు. మేము కుమార్ వాడే చెప్పిండ్రా నువ్వు ఎక్కుతావని. సరే ఫస్ట్ కుమార్ ట్రై చేస్తాడు. వాడు కాకపోతే 3 ఛాన్సులు మనకి ఎక్కరాదు కాబట్టి నువ్వు మరి అంతే. క్లాప్స్ పెట్టరు. ఓకే మన కుమార్ అయితే ఎక్కుతుండు చూద్దాం. మన కుమార్ అయితే నువ్వు హెల్ప్ చేయొచ్చు అటు ఇటు పోకుండా. ఏం చెప్తా చూసిపెడు. ఒక్కటే పట్టుకో కుమార్. చూసిన మొత్తం ఎక్కేసారి అట్లే పడ్డాడు అనుకో. కుమ్మడి పడు వెళ్ళాడు పడతాడు. ఎక్కువ నువ్వు ఎటు తక్కువ కదా. మీకు నాకు ఎంత తేడా? ఒక 500 గ్రాములు ఎంత ఎరుగుతుంది పొడపడ. ఇంకా వేరే చూసారి నేను ట్రై చేద్దాం. ఎరుగుతుంది అట చూద్దాం. ఎరుగుతుంది అదే పొడపడ అంటుంది. ముట్టుకోగానే ఇచ్చిపోయాడు సక్క నువ్వు కిందికి. అమ్మ నాకు కాదు చేత్తోనే ఎక్కుతారు. ఏ పట్టుకోడు అయినా 2 పట్టుకుంది. అబ్బాయి అయితే ఎక్కుతుండు. ఫస్ట్ ఛాన్స్ అయితే కుమార్ వేస్ట్ చేసుకున్నాడు. ఇరుగుతుంది తెలుసా? అరే పట్టుకోరా. అరే మధ్యలో మంచి లేదు. 2000 years. ఇంతకుముందు చెప్పినా వీడిని పట్టుకొని ఎక్కాలని. సో ఇవి వచ్చేసి కొంచెం ప్రాబ్లంలు అవుతున్నాయి. అంటే ఇక్కడ చూడు ఇరిగిపోయే అవకాశం ఉంది. సో వీళ్ళు అంత పైన పోయిన తర్వాత కింద పడ్డారు అనుకో వీడియో అయినా అవుతుంది. అందుకోసమే వేరే అయితే వస్తున్నావు. వాడు ఎక్కుతుండు. ఎక్కేసి కుమార్ వచ్చేసి క్లైమ్ అయితే వేస్తుండు. చూద్దాం ఎంత ఫీజుగా ఎక్కుతాడు అని. ఎక్కుతాడు మావాడు. అరే మరి ఏందనుకున్నావు? అరే ఇంత చెప్పిన కోతులు కూడా ఎక్కేయరా. ఎందుకు పోరా? రివెంజ్ ఛాలెంజ్ మళ్ళా పొక్కలో వచ్చి పొక్కలో పెడతాం నేను. చూసుకుంటావు కానీ పో కుమార్. గైస్ ఈ రివెంజ్ ఛానల్ ఒక ట్విస్ట్ అయితే ఉండబోతుంది. వాడు ఒకవేళ కంప్లీట్ చేయలేదనుకో అభిగారిని వచ్చేసి భూమిలో మొత్తం బాడీ అంతా కప్పేసి కింద అయితే వాడిని పాతి పెట్టేద్దాం. భలే హ్యాపీ ఉండదు. భలే హ్యాపీ ఉంటుంది రా నాకు. గుట్టుకోరా అది పట్టుకో మీదికో ఇక. అరే వాడు మళ్ళీ ఎక్కిండ్రా అంత మీదకి. బేటే తెలుసు
ఓకే డన్. ఓకే కంప్లీట్ రివెంజ్ ఛాలెంజ్ దిగు. సో గైస్ మనోళ్ళకి వచ్చిన రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. నేను ఎంతవరకు అయితే ఎక్కి క్లైమ్ చేసి ఆ ఒక ప్లేస్ లో అయితే వాడిని ముట్టుకొని రమ్మను. అక్కడికి వచ్చేసి వాడు ముట్టుకొని అయితే మళ్ళీ కిందికి అయితే దిగిండు. అట్లా గెలుస్తాడు. సో మనోడు వచ్చేసి అంత మీదకి అయితే ఎక్కింది కదా. ఎట్లా అనిపించింది కుమార్ నీకు? చాలా సమ్మగా ఉంది. ఎట్లా అనిపించింది చెప్పు. లేకపోతే మా వాడు నుంచి పారేది చెప్పురా ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది. అంత మీద పోయినాక ఎట్లుంది లొకేషన్? హైట్ బాగుంది. మళ్ళీ ఒకసారి ఎక్కుతా. ఎన్ని ఫీట్ ఉంటుంది? తెలిసి 20 feet ఉంటుంది రా. ఎక్కువ ఉంటుంది, 20 ఉంటుంది మినిమం ఉంటుంది 20. సో గాయ్స్ ఈ చెట్టు వచ్చేసి చాలా పెద్దది. సో మేము చెప్పిన డెస్టినేషన్ వచ్చేసి వానికి మినిమం ఒక 30-40 feet అయితే ఉంటాయి నా ఈజీగా కదా. వీడు వచ్చేసి 30 feet అయితే మీ 30 or 40 ఎంత ఉండో. సో బేబీ అంత 40 అనుకుంటున్నాం. అంత పైనకి వాడు ఎక్కి ఆ ప్లేస్ లో ముట్టుకొని అయితే వచ్చిండు. గ్రేట్ రా బాబును. నేనైతే ఒకపోను, వేరే ఏది నాకు మీద గుడ్లు కొట్టినా సరే నేను పోను. వీడు పోవాలిరా గీడెందు వేయండిరా. టీమ్ లో ఎవరైనా ఒకరు పోవాలి. మా వాడు వేయండు నడిపోయింది. వీడు వచ్చి ఉంటే భలే ఉండరా. కాలు పట్టుకుని లాగితే ఉన్నారు. ఎక్కడ సో ఫైనల్ గా గాయ్స్ ఇది ఈరోజు వచ్చేసి మన ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఏరి. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్ లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త ఛానల్ మరొక కొత్త ఈటింగ్ ఛానల్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. మలకపోయి అప్పట్లో మీ కట్టుకొని కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. పడతానని చెప్పి కదా ముందు గంట కిందకి ఎట్లా వచ్చిందిరా? రియాక్ట్ అవుతాడు పడక. అమ్మా కడుపులో వస్తుందిరా. స్టార్టింగ్ లో చెప్పరా పడతావరా అంటనే ఉన్నాడు. ఆడికేరా దొరకబడ్డారా. పడతావు అనుకున్నా అవి ఎట్లా అనిపించిందిరా పడితే.